నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు రాజకీయ విశేషకులు లింగంనేని శివరామప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శివరామప్రసాద్ గారు, బాగున్నారు సార్? సో ఇప్పుడు హాట్గా నడుస్తూ ఉంది ఏపీలో సార్. అధికార పార్టీ తెలుగుదేశానికి సంబంధించి ఎమ్మెల్యే ఎంపీ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. కొలికపూడి శ్రీనివాసరావు గారు తిరువురు ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు. కొలికపూడి గారేమో 5 కోట్ల రూపాయలు నేను సీటు కోసం ఎంపీ గారికి ఇచ్చానని చెప్పేసి ఆయన కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా బయట పెట్టారు. సో ఇది ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారం తెలుగుదేశంలో. సో ఏంటి, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి? ఎవరిది నిజం అనుకోవాలి, ఎవరిది అబద్ధం అనుకోవాలి సార్? అంటే ఒకటి, మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యతిరేకత మూలన కూటమికి 164 సీట్లు వచ్చినాయి. అవును. కాబట్టి వీళ్ళతో కొట్లాడే పరిస్థితిలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి వీళ్ళలో వీళ్ళే కొట్టుకుంటున్నారు. ఏంటంటే ఇది ఒక అలవాటు అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు అక్కడ వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు మొదటి నుంచి. కేశినేని చిన్ని గారును కొలికపూడి శ్రీనివాసరావు గారు. ఈయన కొలికపూడి శ్రీనివాస గారు పాదయాత్ర చేస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకి ఆ జెండా ఊపింది 2 సార్లు 3 సార్లు. సైకిల్ యాత్ర, పాదయాత్ర అన్నింటినీ ప్రారంభించింది కేశినేని చిన్ని గారే. ఎలక్షన్ వరకు బాగానే ఉన్నారు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా బాగానే ఉన్నారు. తర్వాత ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న. అవును. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సరే, ఆయన ఏదో మామూలుగా గెలిచిన తర్వాత మొదట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ బిగినింగ్లో ఈయన పార్టీ సిస్టమ్ అలవాట్లేదు. అవును. ఎవరికి? కొలికపూడి శ్రీనివాస గారికి. ఎందుకంటే ఏ పార్టీలో లేడు, అమరావతి ఉద్యమం నుంచి వచ్చాడు, కొత్తగా వచ్చాడు. అంతకు ముందు ఏదో ఈ ఐఏఎస్ అకాడమీ నడిపి అట్లాగా వచ్చాడు ఆయన. ఈ దాంట్లో ఏమైందంటే కొద్దిగా ఇంటర్నల్గా అక్కడక్కడ నాయకులతో విభేదాలు వచ్చినాయి. ఇది ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత. ఓకే. ఎందుకంటే అదిను ఈ సినిమాటిక్గా ఏ పనైనా సరే వెంటనే అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు మన దానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు కూడా సీజ్ ది షిప్ అన్నాడు కదా, అవదని తెలుగు. అవును. అంటే ఆవేశంగా ఈయన కూడా అట్లాగే ఆవేశంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిది ఏకొండూరులో ఒక బిల్డింగ్ కడితే దాన్ని పడగొడటానికి అక్కడే వెళ్ళి బుల్డోజర్ తీసుకెళ్ళి ఆయన్ని దాన్ని పడగొడతానికి అక్కడ కూర్చున్నాడు. అది పెద్ద వివాదం అయింది. అవును. వివాదం అయితే చంద్రబాబు గారు ఇది కాదు పద్ధతి, నువ్వు ఏదైనా ఉంటే అధికారులతో చెప్పి చేయించుకొని నువ్వు పర్సనల్గా కల్పించుకోవద్దని విచారణ జరగాలి. అక్కడి నుంచి ఆయన ఏంటంటే కొద్దిగా అర్థమైంది ఈ రాజకీయం ఏంటి, ఎట్లా ఉండాలి గ్రూవ్లో. అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. అవును. అన్న తర్వాత కొద్దిగా సెటరేట్ చేసుకుని లోకల్లో నాయకత్వంతో బాగానే ఆయన కొద్దిగా ఎమికబుల్గానే సెటిల్ అయ్యాడు. ఎక్కడేంటంటే ఇవాళ తర్వాత నెమ్మదిగా వచ్చిన వాటిలో ఆ నియోజకవర్గం సహజంగా ఏంటంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఓసీల డామినేషన్ ఉంటుంది. ఓకే. ఓసీ కమ్యూనిటీస్ డామినేషన్ ఉంటుంది, వాళ్ళు నడిపిస్తుంటారు. తిరువురులో కూడా అంతే. అట్లాగే వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఖర్చులైనా ఏదైనా అటువంటి ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. అక్కడ ఏమైందంటే ఈయన కొలికపూడి గారి దగ్గరికి వచ్చేటప్పటికి మిగిలిన కాన్స్టిట్యున్సీల్లో నార్మల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీయే కాదు, ఏ పార్టీ సిస్టమ్ అయినా నార్మల్గా ఏంటంటే ఎంపీ అనేవాళ్ళు పైన చూసుకుంటూ వెళ్తారు. ఎమ్మెల్యే అక్కడ లోకల్గా ఉండే ఎమ్మెల్యే ఏంటంటే అక్కడ మొత్తం సర్దుకుంటాం కానీ లోకల్ పంచాయతీలు కానీ లోకల్ విషయాలు కానీ అన్నీ ఎమ్మెల్యే చూసుకుంటాడు. ఒకవేళ అక్కడికి రావాలన్నా ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలోకి వచ్చేటప్పుడు ఎంపీ కూడా సహాయంగా ఏం చేస్తారంటే ఇన్ఫార్మ్ చేసి ఇద్దరు కలిసి వెళ్తారు, ఆ కోఆర్డినేషన్ ఉందని చూపించడం కోసం. ఇక్కడ ఏమైందంటే నెమ్మదిగా వచ్చేటప్పటికి ఈ నామినేటెడ్ పోస్టుల విషయం, అలాగే ఈ పార్టీ పోస్టులు, ఈ రెండు కూడా నేను కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేగా ఉండగా నాకు చెప్పకుండా, నాకు సంబంధం లేకుండా ఎంపీ గారు చెప్పిన వ్యక్తులకు వచ్చేది అనేది ఈయన అభియోగం. ఓకే. ఆయన ఇప్పించాడు. ఇది ఎట్లా నామినేటెడ్ పోస్టులు కానీ తర్వాత పార్టీ పదవులు కూడా. ఓకే. అక్కడ అంటే లోకల్లో పెత్తనం లేదు అది. అక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఈయన ఈగో హర్ట్ అయింది. ఈయన డమ్మీ చేశారు, నన్ను డమ్మీ అవుతుంది, నేను ఎంత ఇది అయ్యి, నేను ఎంత చదువుకుని, నేను ఒక అకాడమీ నడిపి ఉద్యమం చేసి వచ్చినండి, నన్ను డమ్మీ చేస్తే ఎట్ట ఊరుకుంటానని ఆయన నెమ్మదిగా అక్కడ ఏం జరుగుతుంది చూసి 1-2 వ్యతిరేకమైన కార్యక్రమాలు, అంటే వ్యతిరేకం ఎంపీ గారు ఎవరినో సపోర్ట్ చేస్తే
కొన్ని విషయాలు అంటే నార్మల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక రోజున బెల్ట్ షాపుల విషయం గట్టిగా మాట్లాడాడు. బెల్ట్ షాపులు కనుక ఎవరైనా పెడితే మర్యాద ఉండదు, బెల్ట్ తీస్తానాలని. సేమ్ అదే ఆ టైంలో ఈయన అనేక బెల్ట్ షాపులను పట్టుకుని దాన్ని ఎక్స్పోజ్ చేశాడు. అంటే అక్కడ ఏమైంది, ఆ బెల్ట్ షాపులో ఉన్న వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళకి చెందిన వాళ్ళు అనేది తనకు చెందిన వాళ్ళు కాదు, వాళ్ళని పట్టుకున్నారు. అదే గంజాయి ఇష్యూ జరిగింది ఒకటి, గంజాయి బ్యాచ్ని పట్టుకున్నారు, ఈయనే పట్టించాడు. పట్టిస్తే వాళ్ళని వదిలిచ్చి తర్వాత వాళ్ళ చేతే భద్రాచలం నుంచి తెప్పించి గంజాయి అమ్మాడు అనేది నిన్న ఆరోపణ అయింది. అమ్మించారు ఎంపీ గారి తాలూకు వ్యక్తులు, అలాగే పేకాట ఆడిస్తున్నారు ఎంపీ గారి తాలూకు వ్యక్తులు. ఇది ఆయన అభియోగం. ఇక్కడికి వచ్చేదాడికి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళకి ఇండివిజువల్ పర్సనాలిటీ క్లాష్ వచ్చి తర్వాత వాళ్ళకి ఈ యుగోస్ హర్ట్ అయిన తర్వాత ఇంకా ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేసుకున్నారు. ఆ టార్గెట్ చేసుకుంటంలో కొన్ని ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి. నార్మల్గా అంటారు కదా, పైపుల దగ్గర పోటాడుకుంటే నేల దగ్గర పోటాడుకుని మొత్తం అన్నీ బయటకు వచ్చినాయి అని. అట్లా ఏంటంటే అన్నీ బయటకు వచ్చినాయి. అక్కడ ఈయన ఆరోపణ ఏంటి, పదవుల్ని అమ్ముకున్నారు, పార్టీ పదవుల్ని అనేది ఈయన ఆరోపణ. సరే, ఇది ఈయన ఒక్కడ ఆరోపణ అంటే దీనికి సపోర్టింగ్గా ఒకటి వచ్చింది. ఏంటంటే విసనపేట మండలంలో ఎన్టీ వెంకటేశ్వరరావు గారు ఒక ఆయన తెలుగుదేశం పార్టీ లీడర్, ఎప్పటి నుంచో కాంట్రాక్టర్, తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా కూడా ఎప్పుడు అండగా నిలబడే వ్యక్తి, అక్కడ మంచి లీడరు. ఏదో ఒక సంబంధించి అక్కడ ఉన్న ఒక నాయకుడి దగ్గర ఈ ఎంపీ గారికి సంబంధించిన రాజా అనే వ్యక్తి, సూరపనేని రాజా అనే ఆయన వచ్చి డబ్బులు కావాలంటే ఎన్టీ వెంకటేశ్వర గారు ఉండి అడ్డం ఉండి ఇప్పించాడు. ఆయనకి ఈ అమౌంట్ తిరిగి ఇవ్వడంతో పాటు అది కూతురు పెళ్లి ఉంచుకున్న డబ్బులు దాన్ని తర్వాత పదవి ఆయనకి ఇవ్వకుండా వేరే ఆవిడకు డబ్బులకి అమ్మేశారు. ఈయనకి డబ్బులు ఇమ్మంటే ఇవ్వట్లేదు, ఆ డబ్బు నేను ఇచ్చాను అడ్డం ఉన్నందుకు ఎన్టీ వెంకటేశ్వర గారు. కాబట్టి నేను ఇదంతా చెప్పేసి నేను పార్టీకి రిజైన్ చేస్తానని పబ్లిక్గా ఒక వీడియో రిలీజ్ చేసి ఆయన రిజైన్ చేశాడు. అంటే ఆయన ఏదన్నా పనికిరాని పని చేస్తాడని చేసే మనిషి కాదు, పెద్ద మనిషి. డబ్బులకి ఆశపడతాడంటే ఆశపడటం, పార్టీకి నిబద్ధతగా పనిచేసినాడు. అది ఏమవుతుందంటే ఈయన చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి ఎక్కడో మ్యాచ్ అవుతుంది ఒకటి. రెండోది, ఈయన ఎప్పుడు బర్స్ట్ అయ్యాడు, అంతకుముందు ఉన్నా కానీ నివురుగప్పు నిప్పులాగా ఉన్నాడు. దాన్ని ఎవరి కాళ్ళు సమర్థించుకుంటా దాన్ని అణుచుకుంటా ఉన్నారు. మరి ట్రాన్సాక్షన్లు బయటపెట్టి స్థాయికి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ఈ కొలికిపూడి శ్రీనివాసరావు గారి ఇంటి వెనక ఎంపీ గారు మీటింగ్ పెట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రమ్మని, ఆ మీటింగ్లోకి ఈయన పిలవలేదు సార్, ఈయన పిలిచారో పిలవలేదో ఈ నెల ఈయన ఊళ్ళోనే ఉన్నాడు. ఆ డీజే ఈయన ఇంటి చుట్టూ తిప్పారు, దాన్ని నన్ను బాగా ఇచ్చేశారు, నన్ను అవమానించే విధంగా ఇచ్చేశారు అనేది ఈయన ఓ పోలిట్ బ్యూరో మెంబర్ గారికి పెట్టాడు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఆధారాలతో. అంతకుముందు ఆయన ఏం చెప్తాడంటే, ఇంతకుముందు కూడా జరుగుతున్నాయన్నీ ఎప్పటికప్పుడు నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి చెప్పాను, నేను చెప్పాను కానీ చర్యలు జరగలా. ఇది నేను ఈ జరిగింది పెట్టిన తర్వాత వెంటనే చంద్రబాబు గారికి మెసేజ్ వెళ్ళింది, ఆయన వెంటనే అందుకనే నేనే డీల్ చేస్తానని ఆపేశాడు అనేది వచ్చింది బయటికి. ఆయన ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. అంటే ఇంత తీవ్రంగా వెళ్ళేంత వరకు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు మాట్లాడలేదంటే దానికి నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆ సెకండ్ గ్రేడ్ మాట్లాడే టీము కరువైపోయింది. అవును, ప్రతి చంద్రబాబు గారు మాట్లాడాలి, ప్రతి లోకేష్ గారు మాట్లాడాలంటే కుదరదు. తర్వాత ఈయన చేసిన అభియోగాలు కూడా చాలా తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. అది ఈ బియ్యం ఇప్పుడు బియ్యం దందా, రేషన్ బియ్యం అమ్మారు, పేకాట డెన్లు నిర్వహించారు, లిక్కర్ మాఫియా ఉంది, గంజాయి మాఫియా, తర్వాత శాండ్ మాఫియా,
ఇవన్నీ చేశారు అని చెప్పి చంద్రబాబు గారు కానీ కూటమి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుసుకుపడ్డారు. అవును. ఎన్నికల ముందు తర్వాత ఇవన్నీ ఆపే లిక్కర్ అనేది ఇప్పుడు ఇది ఇసుక అనేది ఫ్రీ చేశారు. కానీ జరుగుతుంది ఎందుకు ఇవన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఏర్పడుతుంది, అవన్నీ వీళ్ళు కూడా చేస్తున్నారు కదా. అవును. ఈయన చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ వీళ్ళు కూడా చేస్తున్నప్పుడు ఇంకా వీళ్ళకి తేడా ఏముంది? ఈ అభిప్రాయం వచ్చినప్పుడు నష్టం ఎవరికి? ఆ నష్టం పార్టీలకే కదా. ఇది మరి ఈ పరిస్థితి తీసుకురావటానికి ఇంత ఇదిగా రావటానికి కారణం ఏంటంటే ఇద్దరికీ రాజకీయపరమైన అవగాహన లేకపోవటం, రాజకీయపరమైన లోతుగా తెలియకపోవటం. అవును. ఇక్కడ ఆయన చెప్పిన అభియోగం ఏంటి, ఎంపీ గారి మీద ఈయన మామూలుగా ఏంటంటే రాజకీయాల్లో పెద్దగా లేడు. అవును. ఇక ఎలక్షన్ ముందే ఒక సంవత్సరం ముందో సంవత్సరంన్నర ముందో ఎంటర్ అయ్యారు, ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అక్కడికి వచ్చేదానికి ఏంటంటే ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సీట్ ఇచ్చారని ఒకటి ఉంది. ఎవరి దగ్గర? చిన్ని గారి దగ్గర. చిన్ని గారికి, కొలిగిపూడి గారికి చిన్ని గారి సీట్ ఇప్పించారని ఆయనే చెప్పుకున్నాడు, కొలిగిపూడి గారికి చెప్పుకున్నాడు. ఇక్కడ ఈయన అభియోగం ఏంటి, ఆయన దగ్గర రూపాయి డబ్బు లేదు, ఒక వ్యాపారం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఏంటి ఆ స్టేట్మెంట్కి ఆధారం? ఒక విధంగా దానికి నిజమా కాదా, ఈయన ఆధారం ఏంటి అని వెళ్తే మనం ఇప్పుడు ఒకసారి ఈ చిన్ని గారిది ఎన్నికల సమయంలో వీళ్ళు రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మొత్తం ఆయన ఇస్తారు. ఆ ఏడీఆర్ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్లో ఆయన ఇచ్చింది ఏంటంటే ఆయన ఫ్యామిలీ ప్రాపర్టీ 29,20,66,245. అట్లాగే లైబిలిటీస్ అంటే అప్పులు 27,89,95,721. అంటే ఈయనకి ఎసెట్స్ ఎంత ఉన్నట్టు లెక్క 1,30,70,250,524 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. మరి అటువంటప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేశానంటే ఎట్లా చేశారు? ఒకవేళ చేస్తే అది బ్లాక్ మనీనా? బ్లాక్ మనీ నాట్ అలౌడ్ కదా. అవును. బ్లాక్ మనీ ఉండటం అనేది తప్పు కదా. ఇప్పుడు మీ దగ్గర బ్లాక్ మనీ ఉందా, లేకపోతే ఏ విధంగా ఉంది, లేకపోతే మీ సంపాదనకి మూలం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? అంటే నేను సేవా కార్యక్రమాలు చేశాను తప్ప నేనేమి నీ దగ్గర డబ్బులు తీసుకోలేదు, అంత ఇది లేదు అని చెప్పి చాలా ఆథెంటిక్గా చెప్పాడు ఎంపీ గారు. మనం కాదనం దానికి, కానీ దానికి ఆధారాలు చూపించాలి కదా. అవును. దానికి ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందని చూపించాలి కదా. కేసినేని ఫౌండేషన్ ద్వారా చేశానన్నారు. కేసినేని ఫౌండేషను ఎప్పుడు మీరు పెట్టారు, దాని రిజిస్ట్రేషన్ ఎప్పుడు, దాని లావాదేవీలు ఏంటి, దానికి అయిన ఖర్చులు ఏంటి, మీరు ఎంత ఖర్చు పెట్టారు దానికి, దాని ద్వారా ఇవన్నీ ఏమన్నా లెక్కలు ఉన్నాయా? అవన్నీ లేకుండా నోటి మాట చెప్తే కుదరదు కదా. ఇప్పుడు ఒకవేళ నోటి మాట చెప్పి అవన్నీ లేకపోతే మీరు అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ చేసినట్టు లెక్క. అవును. అంటే అది కూడా ఎగనెస్ట్ ది పాలసీ కదా. అవును. ఇట్లా ఒకటి చూసుకుంటే ఆ రోజు ఎప్పుడైతే ఆయన బర్స్ట్ అయ్యాడో, ఏది మా ఇంటి దగ్గరికి వచ్చి ఈ విధంగా అవమానిస్తాడా అని తర్వాత పూర్తిగా బర్స్ట్ అయిపోయాడు. అవును. ఆ బర్స్ట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి మొత్తం ఆయన బయట పెట్టినట్లో కొన్నేమో నిజాలు ఉన్నాయి, కొన్నేమో ప్రూవ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ప్రగతి నగర్లో, హైదరాబాద్ ప్రగతి నగర్లో ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పి దాన్ని అమ్మారు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ దీన్ని నేనేదో కష్టపడి దీని ద్వారా సంపాదించానంటే సంపాదించుకోవచ్చు, తప్పులేదు. కానీ మనం దాంట్లోకి అది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లోకి వాటిలోకి వెళ్ళి చూస్తే, లేకపోతే వర్క్ చూస్తే కేసినేని దీని మీద ఇది ఇన్ఫ్రా ద్వారా ఇంతవరకు ఒక్క బిల్డింగ్ కూడా కట్టలా. ఓకే. దాని ద్వారా కట్టిన బిల్డింగ్ లేదు అంటే మీ పెర్ఫార్మెన్స్ ఏది లేదు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ మరి డబ్బులు? అదే కదా. ఇప్పుడు అందుకనే ఈయన అంటున్నాడు దాన్ని, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి అంటే ఈ లింక్ దేనికి పెట్టాడు? రాజ్ కసిరెడ్డికిను చెవిరెడ్డికి పెట్టాడు. వాళ్ళిద్దరి ద్వారా వచ్చిన డబ్బులు ఇయ్యి, నేనేమి అట్లా లేదు, నేను కష్టపడిన డబ్బులు నాయి అని చెప్తున్నాడు కదా. అవును. డైరెక్ట్ ప్రకటించాడు కదా. రాజ్ కసిరెడ్డిది సంబంధం లేదు అంటానికి రాజ్ కసిరెడ్డి
కేశినేని చిన్ని గారు ప్రైడ్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి అనే దానిలో పార్ట్నర్స్. ప్రైడ్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి దాంట్లో ఈయన పార్ట్నర్స్. తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో వర్షా ఇష్యూలో బయటకు వచ్చినప్పుడు నిజమే రాజ్ కసిరెడ్డితో నాకు పార్ట్నర్షిప్ ఉంది అంతకుముందు, కానీ అతను ఇట్లాగా ఈ లెక్కర్ దీంట్లో ఇట్లా ఉన్నాడు అని తెలిసిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడని తెలిసిన తర్వాత నేను దాంట్లోంచి బయటకు వచ్చాను అన్నాడు. ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే ఒక పార్ట్నర్గా చేరేటప్పుడు అవును ఎవరేంటి అని తెలుసుకోకుండా చేరతామా? అసలు ఇంపాసిబుల్ కదా సార్, వాళ్ళ ప్రొఫైల్ అంతా చెక్ చేసుకుంటారు కదా. చేస్తాం కదా. అది జరిగిన తర్వాత దీనికి ఇంకా మీకు యాంటీ క్లైమాక్స్ ఏంటంటే ఈయన బయటకు వచ్చానని చెప్పిన తర్వాత కూడా కేశినేని జానకి గారు దాంట్లో పార్ట్నరే. అంటే వాళ్ళ వైఫ్. మరి అటువంటప్పుడు ఇప్పుడు దానికి దీనికి లింక్ చూస్తే ఇప్పుడు మరి కొలికిపూడి గారు అదే అడుగుతాడు కదా. అవును, ఆయన అదే పాయింట్అవుట్ చేస్తారు కదా. అవును, మరి దానికేం సమాధానం చెప్పాలి? ఇక్కడ ఏంటంటే ఇటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే ఆ ఎవరెవరు దాంట్లో ఒకవేళ ఇదే గనక కేశినేని ఇన్ఫ్రా ద్వారా ఒకవేళ కొన్ని రిసీట్లు కూడా బయటకు వచ్చినాయి కొన్ని ఛానల్స్ ద్వారా. ఇది ఈ అడ్వాన్స్ తీసుకుని ప్రీ లాంచ్ ఆఫర్ కింద తీసుకుని పెట్టారు అనేది బయటకు వచ్చినాయి. మరి అవి ఎంతవరకు కరెక్టా ఎంతవరకు తప్పో చూస్తే, ఒకవేళ కరెక్ట్ అయితే తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం. అవును, పార్టీ ప్రతిష్టే దెబ్బతింటది. ఎందుకంటే మీరు ఇట్లా చూసుకోకుండా ఎట్లా సీట్లు ఇచ్చారు అనేది వచ్చేటప్పటికి చాలా నష్టం జరుగుతుంది. అవును, ఇట్లాగా ఇప్పుడు ఈయన వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఎస్సీ చదువుకున్నాడు. అవును, ఈయన మీద ఏమైనా యాక్షన్ తీసుకుందామంటే అక్కడ మళ్ళా ఇబ్బంది అవుతుంది, ఇది అవుతుంది. ఇద్దరి మీద తీసుకోవాలంటే తీసుకునే అంత ఇది ఉందా? ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇద్దరి మీద తీసుకోవచ్చు, యాక్చువల్గా తీసుకోదలుచుకుంటే నిజాలు చూసి ఎంక్వైరీ చేసి ఏది నిజమైతే వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఎవరైతే తప్పుడు అభియోగాలు చేశారో వాళ్ళని మీరు పార్టీలో సస్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ విధానాన్ని మొదలు పెడితే చంద్రబాబు గారు ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో చాలా మంది మీద యాక్షన్ తీసుకొస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ దీనికి ఒకటే, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి తర్వాత చంద్రబాబు గారు తర్వాత కూడా మీకు పార్టీ టికెట్స్ ఇచ్చేటప్పుడు సామాజిక వర్గాలు, తర్వాత అక్కడ వాళ్ళకున్న కొంత పేరు, వాళ్ళకి ఒక డబ్బు ఉందా లేదా అనేది కొంత లేకపోతే ఉన్నాళ్ళకి ఇవ్వటం, ఉన్నాళ్ళ ద్వారా ఇప్పించటం, ఇట్లా చేశారు. అవును, మొన్న 2024 ఎలక్షన్ ఏమైందంటే దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి జడిసి ఆయన డబ్బులు ఖర్చు పెట్టేస్తాడనే ఉద్దేశంతో ఈ క్యారెక్టర్స్ అన్నీ వదిలేసి ఫస్ట్ ప్రయారిటీ డబ్బుకి ఎవరు ఖర్చు పెట్టగలరో వాళ్ళని తీసుకుంటాం వలన ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. అంటే కూటమిలో ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీలో దాదాపు 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నిటికన్నా ఘోరమైన విషయం మైలవరం కాన్స్టిట్యున్సీ తీసుకోండి. అక్కడ దేవినేని ఉమా గారు ఫైట్ చేసాడు. అవును, ఆయన్ని జైల్లో పెట్టించారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. అవును, అలాగే ఆ పెట్టించిన ఆయన్ని పోరాడినానికి సీటు తీసేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జైల్లో పెట్టించారో ఆయనకి సీటు ఇవ్వటం అంటే అది నిజంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అట్లా ఆలోచించారు సార్. అదే ఓన్లీ డబ్బుతోనే మనం ఏదైనా చేయగలం ఈసారి, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి అవకాశం అనే ఉద్దేశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బుకి జడిసిపోయారు. అవును, ఆయన దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఇంకా సంపాదించాడు ఆయన, సంపాదించాడు, మనం తట్టుకోలేము అనే ఉద్దేశంతో జడిసి చేసిన పని ఇది. ఇక్కడ ఇట్లా చూస్తే మీరు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ ఉన్నారు, ఎంపీలు కానీ. మరి ఆ 30 మందికి మీ మాట వినరు. అంటే మీ మాట ఏంటంటే ఈ గ్రూప్ వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ వేరు. కొత్తగా కొంతమందిని తీసుకొచ్చారు, వాళ్ళకి అసలు పార్టీ విధానాలే తెలియవు. ఎన్ఆర్ఐలు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు అరాచకంగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టేసినా ఇమీడియట్ గా దాన్ని ఏదో ఒక విధంగా లాగేసే రావాలి. తెలుగుదేశం పార్టీలో ఈ విధానం ఎప్పుడూ లేదు. ఏంటంటే ఒక 10 కాలాల పాటు మనం ఎమ్మెల్యేగా చేయాలి, సంపాదన వస్తుంది, కానీ నెమ్మదిగా ఇట్లా కాకుండా అరాచకంగా కాకుండా ప్రజల మన్ననలు పొందాలి, ఆలోచన మానేసినప్పుడు ఒక చక్రవర్తుల్లాగా అక్కడ సామంతరాజులాగా మొదలెట్టేశారు.
అది చాలా నష్టం చేస్తుంది. ఇందాక మీరు మాటల్లో అంటున్నారు ఇది వీళ్ళని మార్చేసి కొత్త వాళ్ళకి ఇస్తే ఎట్లా ఉంటుందని. కానీ ఆ డ్యామేజ్ పార్టీకి పడితే అక్కడ పడుతుంది కదా సార్ ఆటోమేటిక్గా. ఆ పార్టీకి పడితే మనిషిని మార్చి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కదా సార్ షఫిల్ చేశాడు. షఫిల్ చేస్తే ప్రయోజనం రాదు, ఎందుకంటే ఆయన నష్టం జరిగింది. ప్రతిపక్ష హోదా కూడా గొలిపాడు చివరికి. ఇప్పుడు ఇక్కడ కూడా దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు కూటమి మధ్యలో కూడా ఇది విత్ ఇన్ ది పార్టీ కూటమికి సంబంధించి కూడా మీరు కొన్ని పార్టీలు కొన్ని ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. మీరు అక్కడ అనంతపురంలో చూడండి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు ఏది బూడిద కోసం పోట్లాడుకుంటాం. బూడిద కోసం వాళ్ళిద్దరూ తగాదా పడి రచ్చకెక్కారు, రోడ్డుకెక్కారు. సరే దాన్ని ఏదో సబ్సైడ్ చేశారు. తర్వాత ఈ త్రిపులార్ గారి ఇష్యూ మొన్న అదేంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఏదో ఇష్యూ తీసుకున్నాడు. ఆయన ఒక పార్టీ లీడరు, ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయన ఏదో ఒక ఇష్యూ చెప్పాడు, అది కాదు అనుకున్నప్పుడు మీరు ఆయనతోనే డైరెక్ట్ చెప్పొచ్చు ఇది కాదండి ఇది విషయం అని. బహిరంగంగా మాట్లాడకూడదు. బహిరంగంగా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడినా కానీ వీళ్ళు ఎక్కడ రెచ్చిపోకుండా జాగ్రత్తగా ఉన్నారు జనసేనలు. కానీ ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు వాళ్ళని, అంతవరకు మెచ్చుకోవాలి. బాలకృష్ణ గారు ఆయన అసలు ఏమన్నా అర్థం ఉందా? బాలకృష్ణ గారిది అసలు ఇష్యూనే ఆయన మెదలకుండా కూర్చుంటే ఏం లేదు. దాన్ని చిరంజీవి గారిని కూడా లాగి దాంట్లో చిరంజీవి గారిని కూడా ఇష్యూ చేసి లేనిపోయింది తీసుకొస్తే అక్కడ కూడా నిజంగా ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్కి హ్యాట్స్ ఆఫే. ఎందుకంటే ఆయన ఒక పర్ఫెక్ట్ ఐడియాతో ఉన్నాడు, ఒక ఐడియాలజీ. మనం కలిసి ఉండాలి, చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవ్వకూడదు, అట్లాగే రెచ్చగొట్టకూడదు ప్రజల్ని, సామాజిక వర్గాలను రెచ్చగొట్టకూడదు. ఒక సిస్టమ్ చక్కగా ఉంటే రేపు పొద్దున మళ్ళా గవర్నమెంట్ వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందనే ఉద్దేశంతో ఉన్నాడు. అది నిజంగా ఒక గొప్ప విషయం. తనని తగ్గించుకుని తను ఉన్నదాన్ని తను కంట్రోల్లో పెట్టుకుని పార్టీ వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టి వెళ్తున్నాడు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రవర్తిస్తున్నాడు. ఈ రిమైనింగ్ కొంతమంది ఆయన కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ బాలకృష్ణ గారు చేసిన డ్యామేజ్కి ఈయన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి, అట్లాగే చిరంజీవి గారితో ఫోన్లో మాట్లాడి మొత్తం ఇష్యూని సెటిల్ చేసుకున్నాడు ఆయన. అంటే అంత విషయం ఎందుకు రావాలి అసలు? అంటే ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని మర్చిపోతున్నారు. లేకపోతే 124 సీట్లు వచ్చినాయి కదా, అధికారం మొత్తం తలకెక్కుతుంది. ఇప్పుడు మీరు అధికారం మొత్తం తలకెక్కుతుందా లేదా అంటే తలకెక్కుతుందని చెప్పి ఏది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆర్కే పలుకుల్లో. అంటే మనకి కంటిన్యూస్గా సపోర్ట్ చేసే వ్యక్తులే వ్యతిరేకిస్తున్నారంటే, ఎత్తి చూపుతున్నారంటే ఎందుకు అనేది ఆలోచించుకోవాలి. తర్వాత మీకు ఈ ట్రబుల్ షూట్ చేయడానికి ఇటువంటి వస్తే దాన్ని వెంటనే అటెండ్ అవడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలి. లేదు, ఇది వరకు ఉండేది, ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. అదొకటి. తర్వాత మొదట్లో అనుకున్నారు కూటమికి సంబంధించి అన్ని చోట్ల మనం కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో సమన్వయ కమిటీలు వేసుకోవాలి 3 పార్టీలతో కలిపి అని. అసలు మర్చిపోయారు. సమన్వయ కమిటీలు ఉంటే ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు దానికి 85 నుంచి దాదాపు 96 వరకు టీడీపీ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఉన్నాయి. అక్కడ ఏ కార్యక్రమం జరిగినా 3 పార్టీల జెండాలు ఉండేవి. 3 పార్టీల జెండాలు, ఏ మీటింగ్ జరిగినా 3 పార్టీల జెండాలు ఉండేవి. ఇప్పుడే కనపడుతున్నాయా? లేదు. అసలు పిలుస్తున్నారా మీరు కార్యక్రమాలకి? ఎమ్మెల్యే గారి కార్యక్రమాలకు అక్కడ లోకల్గా ఏదైనా మండలానికి వెళ్తే ఆ మండలానికి సంబంధించిన మిత్రపక్ష నాయకుల్ని, కూటమి నాయకుల్ని పిలుస్తున్నారా? ఆ పిలవకపోతే మీకు రేపు పొద్దున ఈ అండర్స్టాండింగ్ ఎట్లా వస్తుంది? వీళ్ళ మధ్యలో సమన్వయం ఎలా వస్తుంది? ఇది ఒక లోపం. రెండోది ఏంటంటే మీరు ఒక టీంని ఏర్పాటు చేయకపోవటం ఒక లోపం. ఏది ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి. ఇవన్నీ వెంటనే చేయకపోతే ఒక్కోసారి చిన్న ఇష్యూసే పెద్దగా అయిపోతాయి. ఇకపోతే మరొక అంశం శివరాం ప్రసాద్ గారు, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎన్నికలు. సో ఇప్పుడు పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఉంది. ఇకపోతే బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారు సత్యమణి. మాగంటి గోపీనాథ్ గారు 2014 తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఆయన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళారు. సో 2 సార్లు మళ్ళీ గెలిచారు, మరణించారు ఇటీవల కాలంలో.
మా గోపీనాథ్ గారు మరణించినప్పుడు లోకేష్ గారు సత్యమైన బ్రాహ్మణ్ గారు ఇద్దరు వచ్చారు. వారి అంత్యక్రియలు అయిపోయేంత వరకు కూడా వారు ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఎవరికి సపోర్ట్ చేస్తారు సార్? అంటే మీరు మొన్న ఎన్నికల్లో తెలంగాణ ఇది జరిగింది కదా, పార్లమెంట్ ఎన్నికలు. అవును, దాదాపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్సర్ అందరూ రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేశారు. ఓకే. కారణం ఏంటంటే ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ నోరు బారేసుకుంటాం, అవును, మీరు ఏదన్నా చేయాలంటే ఇక్కడ ఎందుకు చేస్తారు, మీరు ఆంధ్రాలో చేసుకోండి అని మాట్లాడతాం. అవును. వీటితో ఏమైందంటే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కానీ ఓటర్స్కి కానీ వీళ్ళందరికీ విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది బీఆర్ఎస్ మీద. అవును, ఎందుకంటే వీళ్ళంతా తెలుగుదేశంలోనే గతంలో ఉన్నవాళ్ళు కదా, ఆ మాట మాట్లాడతాం. తర్వాత ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి శిష్యర్కం, ఆయనతో పాటు ఉండటం, తర్వాత ఏ విధమైన వ్యతిరేకత లేకుండా చూసుకుంటాం. అక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పుడైతే కేటీఆర్ ఈ మాట్లాడాడో శత్రువు శత్రువు మిత్రు అన్నట్టు, అంతేగా, మీకు కేసీఆర్కి వ్యతిరేకంగా ఇతను పైకి వచ్చాడు కాబట్టి అంటే బీజేపీ అప్పుడు అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కనపడాల. అవును, ఆటోమేటిక్గా వాళ్ళందరూ కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అనేక జిల్లాల్లో కూడా ఈ కాంబినేషన్లో సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు సీట్ అంటున్నారు కదా మీరు, బై ఎలక్షన్. యాక్చువల్గా ఈ బై ఎలక్షన్ ఎవరికి ముఖ్యం అంటే రేవంత్ రెడ్డికి ముఖ్యం. ఓకే. ముఖ్యమంత్రిగా సీటు గెలిపించుకుంటే ఆయన పదవి స్ట్రాంగ్ అవుతుంది, ఆ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. బీఆర్ఎస్కి ఆ సీట్ వస్తే మేము ఓడిపోలేదు, మేము నిలబడ్డాం, నెక్స్ట్ మాదే అనే అవకాశం వస్తుంది బీఆర్ఎస్కి. కాకపోతే ఇక్కడేంటి, బీఆర్ఎస్ని బలపరచాలని టీడీపీకి సంబంధించిన సింపథైజర్స్ అనుకోరు. అవును, ఒకవేళ అంటే బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు, కానీ బీజేపీ గెలిచే స్థాయిలో ఉందని నేను అనుకుంటున్నా ఈ ప్రస్తుతం. కాబట్టి ఈ కాంబినేషన్స్ అన్నీ చూడటం ఒకటి. రెండోది ఏంటంటే నార్మల్గా ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న కొంతమంది ఈ వ్యాపారవేత్తలు కానీ ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ నార్మల్ టెండెన్సీ ఎట్లుంటుందంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఓటేస్తారు. ఎవరు అధికారంలో ఉంటే అక్కడ ఈ హైదరాబాద్కి సంబంధించి, రూరల్ కాదు హైదరాబాద్ సిటీకి సంబంధించి అధికారంలో ఉన్న పార్టీకి ఓటేయటం అనేది ఒక మనకి ఇబ్బంది లేకుండా అంటే ఒక సెక్షన్. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ ఓటేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ దీంట్లో ఏంటంటే కేసీఆర్ కూడా యాక్టివ్గా పాల్గొనేటట్టు కనపడతలా. అవును, ఎన్నికల్లో నామకే వాస్తులాగా నడుస్తుంది. కేటీఆర్ గారికి ఇంకా అంత గ్లామర్ రాలా. ఒకవేళ కేటీఆర్ తిరిగితే టీడీపీ సింపథైజర్స్ ఇంకా వ్యతిరేకంగా ఉంటారు. మొన్న చంద్రబాబు ఎపిసోడ్ అది గుర్తు వస్తుంది కదా, ఆ ఎపిసోడ్ గుర్తు వస్తుంది కాబట్టి వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఈ ఎలక్షన్లకు సంబంధించి కాంగ్రెస్కే వేస్తారేమో అనిపిస్తుంది. అవునా కాదు సార్, ఇప్పుడు కేసీఆర్ గారే బయటకు వచ్చి ఒక 2-3 సభలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెడితే పరిస్థితులు ఏమైనా మారుతాయి అంటారా? అంటే ఒకటి కదా, అసలు ఆయన ఏం బయటికి రావట్లా. ఎప్పుడైతే మొన్న ఓడిపోయిన తర్వాత ఆయన ఈ అహంభావంగా మాట్లాడటం, తర్వాత వీళ్ళందరినీ సరిగ్గా ట్రీట్ చేయకపోవటం, ఎమ్మెల్యేస్ వాళ్ళకు కూడా దర్శనాలు ఇవ్వకపోవటం, ఇవన్నీ ఒకదానికోటి బయటకు వచ్చి ఇప్పుడు చాలామంది పార్టీలోంచి కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి కనపడతాయి. అవును. తర్వాత కాంగ్రెస్ లీడర్ అయితేనేమో బీసీ లీడరు ఒకటి, అవును, మరి స్థానికుడు. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి కొద్ది కాంట్రవర్సీ ఉంది. మొన్న ఏదో గోపీనాథ్ గారు అబ్బాయి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు, ఇది వాళ్ళ ఈవిడికి సంబంధించి. మొదటి భార్య కుమార్, మా మదరు భార్య విడాకులు ఇవ్వలేదు మా మదర్కి ఇంకా అని ఏదో ఇచ్చాడు. అవును, ఎన్నికల కమిషన్ కి ఆయన ఏదో లెటర్ ఏదో రాసినట్టు. ఇవన్నీ కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. సరే, పార్టీగా చూస్తే కాంగ్రెస్ ఇవాళ స్ట్రాంగ్గానే ఉన్నట్టు కనపడుతుంది. తర్వాత ఈ కాంబినేషన్స్ కనుక ఒకవేళ మనం అనుకున్నట్టు ఒకవేళ కేటీఆర్ మీద ఇంకా అదే విధమైన వ్యతిరేకత ఉండి బీఆర్ఎస్ బలపడకూడదు అనుకుంటే తెలుగుదేశం సింపథైజర్స్ కానీ తెలుగుదేశానికి అనుకూలమైన వర్గాలు కానీ
కాంగ్రెస్కే ఓటేస్తాయని నా ఉద్దేశం. అవునా? కానీ గోపీనాథ్ గారు అంటే ఒక సింపతి ఉంటుంది కదా సార్. ఆయన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన 25 ఇయర్స్ ఏజ్ దగ్గర నుంచి 23, 24, 25 ఇయర్స్ ఏజ్ దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరగా ఉన్నారు. ఆంధ్ర నుంచి వచ్చిన కుటుంబం ఇక్కడ సెటిల్ అయ్యారు. సో అంటే ఆయన ఎక్కడే పుట్టారనుకోండి. సో తెలుగుదేశానికి వెన్నుముకగా ఒక యంగ్స్టర్గా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులుగా, హైదరాబాద్ నగర అధ్యక్షులుగా విశేషమైన సేవలు అందించారు. అలాంటి ఆయన్ని టీడీపీ క్యాడరు, టీడీపీ ఇన్ఫ్లుయెన్సర్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళంత తేలిగ్గా ఆయన మర్చిపోతారంటారా? అంటే ఒకటి కదా, ఇక్కడ ఆయన లేడు. ఇప్పుడు గోపీనాథ్ గారు లేడు, గోపీనాథ్ గారి భార్య ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన చేసినట్టు ఈవిడ చేయలేదు కదా, చేయలేరు, యాక్ట్ ఆ విధంగా తిరగలేరు పబ్లిక్ లో. ఆయన చేసిన ఇది, ఆయనకున్న కాంటాక్ట్స్, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే ఆ జనాలతో మొబిలైజ్ అయ్యే విధానం, జనాలను ట్రీట్ చేసే విధానం, కార్యకర్తలకి అండగా నిలబడి, ఇవన్నీ వీడికి ఉండవు. సో దాని మీద ఏంటంటే ఎప్పటికప్పుడు రాజకీయాలు అనేది ఏముంది, ఆ టైంకి సరిపడా నిర్ణయాలు ఉంటాయి ప్రజలు. మరి దాని ప్రకారం ఆవిడేమంత స్ట్రాంగ్ క్యాండిడేట్ అనిపించట్లా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? నా ఉద్దేశం అయితే కాంగ్రెస్కి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే మెజారిటీ వస్తుందంటారు? ఇంకా నేను గెలుపు అవకాశాలు ఉన్నాయి అనుకుంటాను కాంగ్రెస్కి పూర్తిగా. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారి వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు, ఇక్కడ ఇంకోటి కూడా ఉందిగా, ఎంఐఎం కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. అదొకటి మెయిన్ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్, స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది కదా. ఎంఐఎం కూడా సపోర్ట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా కొంత, ఈ ఎంఐఎం ఇది వరకు కేసీఆర్ని సపోర్ట్ చేసింది, చాలా ఎలక్షన్స్లో కేసీఆర్కి సపోర్ట్ చేశారు. అది ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఆ ఓట్ బ్యాంక్ కూడా కలుస్తుంది కదా. సో కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దాదాపుగా ఖరారైంది అని అనుకోవచ్చు అంటారు? గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో టీడీపీ సానుభూతి పరులు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చంద్రబాబు గారి కోసం, రేవంత్ రెడ్డి గారి కోసం, కొంతమంది టీడీపీకి సంబంధించి పాత నాయకులు వాళ్ళు హైదరాబాద్లో కలిసినప్పుడు మాట్లాడితే కాంగ్రెస్ అనుకూలంగానే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే, మామూలు ప్రైవేట్ టాక్స్లో కూడా కాంగ్రెస్కి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడతలా, బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడతలా. సో గోపీనాథ్ గారు ఉంటే పరిస్థితి వేరు, ఆయన లేరు కాబట్టి సో ఆ క్యాడర్ చాలా చెదురైపోయింది, అయిపోతుంది డెఫినెట్గా. ధన్యవాదాలు శివరాం ప్రసాద్ గారు.